BICCI ఆధ్వర్యంలో బెస్ట్ రూరల్ ప్రొడక్షన్ ఇండస్ట్రీ అవార్డు, అగ్రి మిషనరీ అవార్డు హైదరాబాద్ టీ హబ్లో మంత్రివర్యులు బీసీ వెల్ఫేర్ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ మినిస్టర్ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్బాబు చేతుల మీదుగా నవంబర్ 30, 2024 రోజున అవార్డు అందుకున్న మా ఆత్మీయ సోదరుడు హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన కొడముంజ మహేందర్ నిరుపేద కుటుంబంలో పుట్టి ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి ఈ సమాజానికి నేను ఎంతో కొంత చేయాలని తపన తనను ముందుకు నడిపించిందని, అలాగే ఇండస్ట్రీ రంగంలో ఎదిగి కొందరికి అండగా నిలవాలని ఆశయంతో ముందుకు వెళ్తున్న బడుగు బలహీన వర్గాల మట్టి వాహనాల రైతు కూలి బిడ్డ తన కొడముంజ మహేందర్కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఆత్యులు సన్మానించుకోవడం జరిగింది. ప్రత్యేకంగా వీరి సతీమణి కొడముంజ సరితకి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని, హుస్నాబాద్ ఆర్థిక అభివృద్ధికి అందరి సహకారం అందించాలని, భవిష్యత్తులో ఇండస్ట్రీ రంగంలో ఎంతో మందికి ఉపాధి కలగాలని, ఆ వైపున మనమందరము ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం. కార్యక్రమంలో ఎండి హసన్, వెన్నరాజు, పూలు సంపత్, లావుడియా బిక్యా నాయక్, గాలిపిల్లి శ్రీనివాస్, సంగ కుమార్, బెజ్జంకి బాబు, పంపర సంపత్, మెరుగు వెంకన్న, ల్యాథకులన్ సారయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి నాయకునిగా మరి పేద ప్రజలకు సర్వీస్ చేయాలని అగ్రి మిషనరీ అవార్డును ఈ మధ్యకాలంలో గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా తీసుకోవడం సంతోషకరం. మరి చిన్నప్పటి నుండి ఎన్నో అవమానాలకు కూలి పని చేస్తూ జీతగానిగా ఉంటూ మరి కుటుంబాన్ని చక్కదిద్దుకొని మరి విద్యను ప్రతి ఒక్కరికి అందించాలని తన తమ్ముళ్ళను కుటుంబాలను అందరం కలిసి కూడా వారికి ఆత్మీయంగా సన్మానం చేసుకోవడం ఆనందంగా ఉందని తెలియజేస్తూ వారు భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా. మహేందర్ అన్నకు ఇండస్ట్రీ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉన్నది. ఇంకా ఎన్నో అన్నకు అవార్డులు వచ్చి హుస్నాబాద్లో కాకుండా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావాలి, మంచి అవార్డు రావాలని కోరుకుంటూ